సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. సో వాళ్ళ వీడియోలో ఒక స్టాక్ అయితే డిస్కస్ చేయబోతున్నాం, స్పెషల్లీ ఫర్ స్వింగ్ ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ప్రీవియస్ గా కూడా రెగ్యులర్ గా ఆన్ డైలీ బేసిస్ మనమైతే మంచి మంచి స్టాక్స్ అయితే డిస్కస్ చేసాము షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి. సో అలాగే జిఆర్ఎస్ఈ అయితే ఒక మంచి మూవ్ అయితే ఇచ్చింది, అరౌండ్ 1900-2000 రూపీస్ లెవెల్ దగ్గర అయితే మనం వీడియో చేసి డిస్కస్ చేసాం. ఇప్పుడైతే 2300 దాకా వెళ్ళిపోయింది. సో ఇవాళ కూడా ఆల్మోస్ట్ 9% స్టాక్ అయితే పెరిగింది. అట్లా ఇరిడా డిస్కస్ చేసాము, ఈ ప్యాక్ అనే ఒక స్టాక్ డిస్కస్ చేసాము. సో ఏదైతే స్టాక్స్ అయితే డిస్కస్ చేస్తున్నామో అవి లెవెల్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో టార్గెట్స్, స్టాప్ లాసెస్ ఎన్ని క్లియర్ గా అయితే మెన్షన్ చేస్తున్నాం. సో ఇవాళ ఓన్లీ ఒక స్టాక్ అయితే డిస్కస్ చేద్దాం, కంప్లీట్ గా కాంప్లికేట్ చేయకుండా, విత్ లెవెల్స్, స్టాప్ లాసెస్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, ప్రతిదీ అయితే అనలైజ్ చేద్దాం. సో ముందుగా ఛానల్కి ఎవరైనా కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఆర్ కామెంట్ సెక్షన్లో పెడతాను. సో జాయిన్ అవ్వండి. ఏదైనా స్టాక్ అక్కడ ఇన్స్టెంట్గా బ్రేక్అవుట్ ఇస్తే నేను అక్కడ పోస్ట్ చేస్తాను, సో దట్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే పొజిషన్ అయితే తీసుకోవచ్చు. సో ద స్టాక్ ఏదైతే ఉందో వాళ్ళు డిస్కస్ చేసేది వచ్చేసి గ్యాబ్రియల్ ఇండియా అనమాట. సో ఐ థింక్ కొంతమందికి అయితే స్టాక్ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే ఫండమెంటల్స్ అయితే నేను డిస్కస్ చేయట్లేదు యాజ్ ఆఫ్ నౌ. సో వీడియోని ఎంత చిన్నగా ఉంటే అంత చిన్నగా చేస్తున్నాను, సో దట్ చూసే వాళ్ళకి కూడా తొందరగా అయిపోయి వాళ్ళ లెవెల్స్ అయితే అనలైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే స్టాక్ ఒక మంచి రేంజ్ లో అయితే ఉంది యాజ్ ఆఫ్ నౌ. రీసెంట్ గా అయితే ఒక మంచి బ్రేక్అవుట్ వచ్చింది. సో బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే కొంచెం కన్సాలిడేషన్ అయ్యి ఒక నెక్స్ట్ సెట్ ఆఫ్ మూవ్ కి అయితే రెడీగా ఉంది. సో ఇది ఒక బ్రేక్అవుట్ లెవెల్ అనమాట, 445 అనేది. సో ఇప్పుడు చూసుకుంటే మనకు ఒక రెసిస్టెన్స్ అనేది 491 దగ్గర ఉంది, ఒక సపోర్ట్ వచ్చేసరికి మనకి 471 దగ్గర ఉంది. సో ఈ టూ రీజన్స్ మధ్యలో ఉన్నంత వరకు స్టాక్ కొంచెం సైడ్ వేస్ ఉంటుంది. సో ఎప్పుడు బై చేయాలి ఈ స్టాక్ ని ఇప్పుడే మెన్షన్ చేస్తాను. సో బై ద స్టాక్ ఎప్పుడు అబౌవ్ 491 ఆర్ 495 అబౌవ్ అయితే మనము బై చేస్తామన్నమాట, రైట్. 491 కానీ ఆర్ అబౌవ్ 495 కానీ ఒక బై అయితే జనరేట్ చేయొచ్చు దీంట్లో. సో ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అబౌవ్ 495, సేఫ్టీకి 495 ఒక లెవెల్ అనేది మెన్షన్ చేస్తున్నాను. సో బై అబౌవ్ 495. సో దీని పైన బై చేస్తే మనకి మంచిగా ఒక పొజిషనల్ టార్గెట్ 550 అండ్ ఇంకొక టార్గెట్ వచ్చేసి 600 దాకా ఎజ్యూమ్ చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూకి. ఓకే, షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూకి 550-600 అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ వస్తే. సో మరి స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి? స్టాప్ లాస్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా 450 బిలో, రైట్. సో 450 బిలో అయితే ఒకవేళ స్టాక్ సస్టైన్ అవుతుంది అని మీకు అనిపిస్తే 450 బిలో ఎస్ఎల్ అయితే పెట్టుకోండి, రైట్. సో 450 బిలో ఒకవేళ మనకి బ్రేక్ డౌన్ అయితే ఎస్ఎల్ అయితే పెట్టుకోండి, బికాస్ అక్కడ నుంచి మనకి సెల్లింగ్ అగ్రెసివ్ గా ఉండొచ్చు, బికాస్ అదొక మంచి లెవెల్. బికాస్ ప్రీవియస్ గా ఒక మంచి సెల్లింగ్ వచ్చింది. సో మళ్ళీ అదే లెవెల్ బ్రేక్ అవుట్ ఆబ్వియస్ గా సెల్లింగ్ ప్రెజర్ ఉంటుంది. సో 450 బిలో స్టాప్ లాస్ అండ్ 495 అబౌవ్ అయితే బై చేయొచ్చు. సో స్టాక్ అయితే మంచి రేంజ్ లో ఉంది అండ్ మంచిగా కన్సాలిడేట్ అయ్యి బ్రేక్అవుట్ ఇచ్చే స్కోపే ఎక్కువ ఉంది అప్ సైడ్ డైరెక్షన్ లో దాని డౌన్ సైడ్ లో. అప్ సైడ్ డైరెక్షన్ కి వెళ్ళే స్కోపే ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఒక మల్టిపుల్ టైం ఫ్రేమ్ లో అనలైజ్ చేసి ఒకవేళ మనం వీక్లీ చార్ట్ లోకి వెళ్తే, సో వీక్లీ చార్ట్ కూడా చూసుకుంటే ఇక్కడ దాకా వచ్చే స్కోప్ ఉంది, 480 దాకా వచ్చి అప్పుడు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ పొజిషన్ తీసుకున్న ఆల్రెడీ ఎవరి దగ్గర స్టాక్స్ ఉన్నా. సో 495 బ్రేక్ అయిన తర్వాత 500 లెవెల్ కూడా ఒక మంచి సైకలాజికల్ లెవెల్. సో అది కూడా బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మనకి మంచి మూవ్ అయితే వస్తుంది. 600 అయితే ఈజీగా అచీవ్ అయిపోతుంది. సో 500 బ్రేక్ అయిన తర్వాత 550-600 ఈజీగా అయితే అచీవ్ అయిపోతుంది. సో పేషెన్స్ ఉండాలి అండ్ హోల్డ్ చేసుకునే కేపబిలిటీ కూడా ఉండాలి. సో లెవెల్స్ అయితే క్లియర్ గా మెన్షన్ చేశాం కదా, ఫాలో అవ్వండి. సో ఎనీ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. సో చిన్న వీడియో ఒకే స్టాక్ గురించి అనలైజ్ చేశాము. ఇంకా మీకు ఏదైనా స్టాక్స్ అనలైజెస్ కావాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ అండి ఫర్ జాయినింగ్.